హాయ్, గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు కొత్తిమీర నిలవ పచ్చడి అండి. ఇది కూడా మా ఫ్రెండ్ సునీత గారు ప్రిపరేషనే అనమాట. ఆవిడ ఇంట్లోనే చేసాం కొత్తిమీర నిలవ పచ్చడి. రాత్రే శుభ్రంగా కొత్తిమీర ఏరేసుకుని పుచ్చాకులు, నలిగిపోయిన ఆకులు అవన్నీ తీసేసి శుభ్రం కడిగేసి ఆరబెట్టేసాం. తెల్లవారు చక్కగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని ప్రిపేర్ చేయడం మొదలుపెట్టాం అనమాట. కొత్తిమీర మనకు తెలుసు కదా ఎంత ఆరోగ్యానికి మంచిదో. ఇదేంటంటే మినపప్పు ఫస్ట్ నూనె వేసి మినపప్పు వేయించేసుకోవాలి. తర్వాత జీలకర్ర, తర్వాత ఆవాలు, తర్వాత మెంతులు, ఈ పచ్చళ్ళకు కావాల్సిన మసాలా సామాన్లు అనమాట ఇవన్నీ. మెంతులు ఇవన్నీ చక్కగా వేపేసుకోవాలి, పచ్చి లేకోకుండా. చక్కగా వేపేసుకున్నాక అందులో ఎండుమిర్చి వేసుకుంటామండి. చక్కగా వేగిన తర్వాత, ఇది వేగుతూ ఉంది ప్రస్తుతానికి. మినపప్పు అంతా బాగా ఎర్రగా వేగాలన్నమాట. ఆవాలు చుట్టుపట్లాడితే తొందరగానే వేగిపోతాయి మెంతులు, జీలకర్ర. మినపప్పు కొద్దిగా టైం పడుతుంది అన్నమాట. వేగుతూ ఉంది. నిజంగా పచ్చడి అదిగోండి, ఎండుమిర్చి కూడా కట్ చేసి వేస్తాము అందులో. ఇవన్నీ కలిపి ఇప్పుడు వేగుతున్నాయి అన్నమాట. బాగా వేగిన తర్వాత పక్కకి తీసి పెట్టుకున్నాం. ఇందులో ధనియాలు వేయలేదండి. ధనియాలు వేయకోకుండా ధనియాల పొడి వేశారు. ధనియాల పొడి వల్ల ఏంటంటే ఎందుకు అలా వేశారు అని అడిగితే నేను చెప్పారు ధనియాలు తొందరగా నలగవు, అందుకని అవి వేపేసి నేను గ్రైండ్ చేసి పెట్టుకుంటాను కొంచెం ధనియాలు. దాని తర్వాత ఎందులో కావాలంటే అందులో వేసుకుంటాను. అది కూడా మంచి ఐడియానే యాక్చువల్లీ. ధనియాలు అట్లా వేసుకోవడం కూడా చాలా గుడ్ ఐడియా. కొత్తిమీర కొద్దిగా వేసుకుంటూ వేపేసుకున్నాం అనమాట. అంతా ఒకసారి అయితే పడిపోద్దని చెప్పి కొద్దిగా వేసుకున్నాము. ఈ మొత్తం కొత్తిమీర ఒక కట్ట అండి. ఒక కట్ట 10 రూపాయలకి దొరికింది మాకు పూర్ణ మార్కెట్లో, పెద్ద పెద్ద కట్టలు. ఇది చాలా పచ్చడి అయిందన్నమాట. పూర్ణ మార్కెట్కి వెళ్ళిపోతే చాలా చవకగా దొరుకుతుంది. పుదీనా, కొత్తిమీర సీజన్ కదా, ఇది కొత్తిమీర సీజన్ కాబట్టి. కొత్తిమీరలో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో మీకు తెలుసు కదా. చాలా బాగుంటుంది, చాలా మంచిది. కొత్తిమీర రసం కూడా తాగమంటారు. ఇది మసాలా వేగిపోయిన తర్వాత అందులో కొంచెం బెల్లం వేసాము, అలాగే ధనియాల పొడి కూడా వేసాం అన్నమాట. ఇదిగో కొత్తిమీర అంతా కూడా వేగుతూ ఉంది చక్కగా. అలా వేపేసుకుని కొంచెం పక్కకు తీసేసుకుంటే చల్లారిపోతుంది అన్నమాట. గ్రైండర్లో వేసేసారు. సాల్ట్ వేస్తున్నారు. ఇప్పుడు దీంట్లో కొత్తిమీర కలిపేయడమే. చాలా సింపుల్గా అనిపించిందండి కొత్తిమీర. కాకపోతే ఏంటంటే ఇప్పుడు నూనెకి తాలింపు వేశారు కదా, ఈ తాలింపులో కారం వేశారనమాట. ఆ కారం కొంచెం కారం, వెల్లుల్లిపాయలు కొట్టేసి వెల్లుల్లిపాయలు వేశారు, కొంచెం శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు తాలింపులు అనమాట. దీంట్లోనే కారం కలిపారు. అది కనిపించలేదు, వీడియోలో కనిపించలేదు. ఇది తాలింపు వేస్తారనమాట. చాలా నచ్చిందండి కొత్తిమీర పచ్చడి. తాలింపు బాగా వేగిపోయింది. వేగిపోయిన తర్వాత ఈ పచ్చడి కలిపేసేయడం. ఇంకా అందులో కలిపేసి పైన కొద్దిగా కారం అది కలిపేసి, కొంచెం నూనె కూడా కొంచెం ఎక్స్ట్రా పట్టింది, కొంచెం నూనె కూడా పోయడం జరిగింది మేము.
ఇది ఏంటంటే నిల్వ ఎందుకు ఉంటుందంటే ఇట్లా పచ్చళ్ళలో తేమ శాతం కనుక పూర్తిగా జీరో అయిపోయింది అనుకోండి, అప్పుడు ఎన్నాళ్ళైనా నిల్వ ఉంటుంది అనమాట. ఇంగువ ఇప్పుడు వేసింది. అదే పచ్చళ్ళలో తడి ఉందనుకోండి, అంటే తడి గరిట్లు, తడి గిన్నెలు, తడి డబ్బాలు అలా పెట్టామనుకోండి, తొందరగా బూజొచ్చి పాడైపోద్ది అనమాట. కేవలం తడిగా లేకుండా చక్కగా తేమ శాతం అంతా ఎగిరిపోయేలాగా మనం ఫ్రై చేసుకుంటే ఏదైనా నిలవ పచ్చడి ఉంచితే నెల రోజులైనా ఉంటుంది ఇది చక్కగా బూజు పట్టకుండా. ఫ్రిడ్జ్లో పెడితే ఎన్నాళ్ళైనా ఉంటుంది. ఇక తాలింపు అయిపోయిందండి. ఇందులోనే కొద్ది కారం కలిపేశారు. నూనె తాలింపులో కొద్ది కారం వేసాము. కారం వేసేసి పైన కొద్దిగా నూనె పోసేస్తే గానుగు నూనె అనమాట ఇది. పచ్చళ్ళకంతా ఆ నూనె కదా వాడతారు. కలర్ కూడా కనిపిస్తుంది చూసారా, రెడ్గా కొద్దిగా. అదనమాట కొత్తిమీర పచ్చడి తయారైపోయిందండి. అన్నంలో కలుపుకొని తిందామని ప్రయత్నం చేస్తున్నాను. ఇది కొద్దిగా వాటర్ కలిపితే లూజ్గా ఉంటుంది, కానీ అప్పుడు పాడైపోద్ది తొందరగా. కొంచెం గట్టిగా కలుపుకుంటే అన్నంలో తొందరగా కలవదు. నెయ్యి వేసుకుంటేనే కానీ. కొన్ని పచ్చళ్ళలో నాకు నెయ్యి వేసుకోవడం ఇష్టం ఉండదు. పొడులు అవి అయితే కంపల్సరీ వేసుకుంటాను. ఒరిజినల్ టేస్ట్ మిస్ అయిపోతామని భయం అనమాట నాకు. డైల్యూట్ అయిపోద్ది టేస్ట్ అన్న ఫీలింగ్ వస్తుంది. అందుకని కొన్ని చట్నీల్లో నేను పచ్చడి అదేసారి నెయ్యి వేసుకోవడానికి ఇష్టపడను. చూడండి ఎంత బాగా కలుస్తుందంటే స్లోగా. చాలా వేడిగా ఉంది అన్నం. వేడి అన్నంలో కలుపుకుంటున్నాను అనమాట. ఫస్ట్ ముద్ద పెట్టుకుంటున్నాను. సూపర్ ఉందండి, అద్భుతంగా ఉంది పచ్చడి. అందరూ ట్రై చేయండి ప్లీజ్. మీ కామెంట్స్ పెట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.